దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలి. దేవుని మాట సంపూర్ణముగా మన పట్ల నెరవేర్చబడి ఆయన నామము ఘనపరచబడాలి, స్తుతించబడాలి. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. చాలా గొప్ప దేవుడు, ఆలోచనలు ఎరిగిన దేవుడు, సంకల్పాలను ఎరిగిన దేవుడు, మనల్ని సంపూర్ణంగా ఎరిగిన దేవుడు. కారణం మనం ఆయన బిడ్డలం, ఆయన ప్రజలం, ఆయన చేయబడినటువంటి మనుష్యులం. ఆయన మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు, ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కానీ నేటి పరిస్థితి ఎలా ఉంది అంటే, నేటి సమాజం నడిపించిన తండ్రిని, పోషించిన తండ్రిని మర్చిపోయేదిగా ఉంది. అలాగే మన సృష్టికర్త అయినటువంటి దేవుని మనం మర్చిపోతున్నాం. అందుకనే దేవుడు మనల్ని జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాడు. జాగ్రత్త, హృదయములను పరిశోధించే దేవుడు ఆయన, ఆలోచనలన్నిటినీ పరిశోధించే దేవుడు, నీ సంకల్పాలన్నిటినీ ఎరిగినటువంటి దేవుడు. నువ్వేమనుకుంటున్నావో, నువ్వు ఏమని ఆలోచన చేస్తూ ఉన్నావో అవన్నీ కూడా సంపూర్ణంగా ఎరిగిన దేవుడు. నీ లోపల ఏం జరుగుతూ ఉంది అవన్నీ కూడా ఎరిగిన దేవుడు. ఈరోజు బాహ్యానుసారంగా ప్రజలు మందిరాలలోనూ, ఆయా పెద్ద పెద్ద మరి గృహాల్లోనూ, ఆఫీసులోనూ, మరి ఇంకా ఆయా స్థలాలలో సీసీ కెమెరాలు ఫిట్ చేశారు. కానీ మన దేవుడు ఇప్పటి నుంచి కాదు, పుట్టినప్పటి నుంచే మనలో సీసీ కెమెరా తయారు చేసి పెట్టాడు. కారణం ఆయన ఎరిగినవాడు మన హృదయాన్ని, ఆయన గ్రహించినవాడు మన హృదయాన్ని. అందుకని నా కుమారుడా, నీ తండ్రి దేవుడు యెహోవా అందరి హృదయాలను ఎరిగినవాడు. ఆయన పరిశోధిస్తాడు. ఆయన పరిశోధించినప్పుడు నువ్వు జాగ్రత్త పడాలి. కాబట్టి ఏం చేయాలి? ఆయనకు హృదయపూర్వకముగాను మనపూర్వకంగాను ఆయనను సేవించటం నేర్చుకోవాలి. ఆయన్ను సేవించటం నేర్చుకోవాలి. ఆయన్ని మనము స్తుతించాలి, ఆయన్ను మనము ఆరాధించాలి, ఆయన్ను మనము వెదకాలి. అందుకే ఆయన మనకు నేర్పించాడు, వెదకుడి మీకు దొరుకును అన్నాడు. ఆయన వెదకడం నేర్చుకోవాలి, అప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. గనుక మన జీవితంలో ఆయన్ను కలిగిన వారమై, ఆయన వెంబడించిన వారమై, ఆయన కొరకు జీవించిన వారమై, ఆయనలో కట్టబడిన వారమై, ఆయనలో ఎదగబడినటువంటి వారమై, ఆయన్ను ఎరిగిన వారమై మన జీవితాలను కట్టుకోవాలి. తద్వారా ఆయన్ని ఆరాధించే వారం అవుతాం, తద్వారా ఆయన్ని మనం స్తుతించే వారం అవుతాం, తద్వారా ఆయన నామాన్ని ఘనపరిచే వారంగా ఉంటాం, తద్వారా మనం ఆయన నామాన్ని ప్రకటించే వారంగా ఉంటాం. మన దేవుడు ప్రకటించబడాలి. గనుక దేవుని యొక్క ఉద్దేశం చాలా గొప్పది, చాలా గొప్పది. గనుక నేర్చుకోవాల్సినటువంటి పాఠం చాలా ఉంది. అందుకే వాక్యము ఏమని సెలవిస్తూ ఉంది అంటే,
ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా కొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేని గురించి మనం అతిశయించాలి? లోకం గురించి కాదు, డబ్బుని గురించి కాదు, ఆస్తిని గురించి కాదు, ఇంకా రకరకాల పరిస్థితులను గురించి మనుషులు ఆనందించడానికి ఇష్టపడతారు కాదు, అతిశయించడానికి ఇష్టపడతారు, అంటే గర్విస్తారు. కానీ మనము ప్రభువును ఎరిగినటువంటి జీవితం, ప్రభువును కనుగొన్నటువంటి జీవితం, ప్రభువును వెదకి కనుగొన్నటువంటి జీవితం, ప్రభువును ఆస్వాదించినటువంటి జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి అంటున్నాడు. ఈ భూమిపైన వాస్తవానికి కృప చూపుచున్నటువంటి దేవుడు, న్యాయం జరిగించుచున్నటువంటి దేవుడు, నీతిని అనుసరించున్నటువంటి దేవుడు, నీతిని కనుపరిచిన దేవుడు, న్యాయాలను చేసే దేవుడు, ఆయన వీటన్నిటిని జరిగిస్తున్నటువంటి దేవుడు అని మనం గర్వించడం నేర్చుకోవాలి. అలా మనం గర్విస్తే, అలా మనము దేవుని యందు అతిశయిస్తే దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు. కానీ ఎక్కువగా మనమే అతిశయపడతాం. నాకు అది తెలుసులే, నాకు ఇది తెలుసులే, నాకు అది వచ్చులే, నాకు ఇది వచ్చులే, నాకేమిలే, నాకు డబ్బు ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు వాహనాలు ఉన్నాయి, లేకపోతే నాకు రకరకాల కంపెనీలు ఉన్నాయి, లేక ఆస్తి ఉంది, అంతస్తుంది అని మానవుడు అతిశయపడుతూ ఉంటాడు. అట్టి అతిశయం దేవునికి ఇష్టమైనది కాదు. దేవుని యందు ఎలా మనం అతిశయించాలి అంటే, ఆయన న్యాయవంతుడని, ఆయన నీతిమంతుడని, ఆయన కృప చూపుచున్నటువంటి దేవుడని, భూమి అంతటిపైన ఆయన జరిగిస్తున్నటువంటి దేవుడని, భూమిని సృష్టించిన దేవుడని మనం గర్వించాలి. అప్పుడు ఆయనకు లోబడిన వారం అవుతాం, అప్పుడు ఆయన యందు మనం జీవించిన వారం అవుతాం, అప్పుడు ఆయన నామాన్ని గణపరిచిన వారం అవుతాం, అప్పుడు ఆయన్ని ఆరాధించిన వారం అవుతాం. అది దేవుని యొక్క ఉద్దేశం. గనుక ప్రభువులో కొనసాగు నిమిత్తమై ఆయనను మనము పరిశీలనగా తెలుసుకోవటానికి నిజంగా అతిశయించాలి. అంతేగాని లోకాన్ని చూసి, లోక అందచందాలు చూసి, లోకపు రంగులను చూసి మనం అతిశయించితే దౌర్భాగ్యులమవుతాం, పరలోకానికి చేర్చబడం. అందుకే వాక్యం ఏమంటుంది అంటే, ఆయనను నీవు విసర్జించకూడదు అంటుంది. ఆయనను నీవు విసర్జించకూడదు. జాగ్రత్త కుమారుడా, జాగ్రత్త. ఆయనను విసర్జిస్తే ఏమవుతుందన్నాడు? ఆయన నిన్ను నిత్యము విసర్జించును అని ఉంది వాక్యంలో. ఆయన నిన్ను నిత్యము, నెవర్ కమ్ అగైన్ అంటూ హిమ్, నిత్యము నిన్ను విసర్జిస్తాడు. ఇక నువ్వు రాలేవు అసలు. కాబట్టి మన జీవితంలో ఆయన ఎల్లప్పుడూ మనము కలిగిన వారముగా ఉండాలి. అట్టి వాటి యందు మనము అతిశయించాలి, అట్టి వాటి యందు మనము ఆనందించాలి. అప్పుడు మన దేవుడు మన యందు ఆనందిస్తాడు. అప్పుడు మన దేవుడు మన యందు ఆనందిస్తాడు. అలా లేకపోతే ఆయన బాధపడతాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 34వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనం. నేను వారికి దేవుడనయ్యుందును,
వారు నాకు జనులగదురు. వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి నొందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపలను ఇక నిన్నడను జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరును నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ఇంకా 33 మనం చూస్తే, ఈ దినములైన తరువాత నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయము మీద నేను వాటిని వ్రాసెదను. చూసారా, దేవుని వాక్యం, ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు, ఆయన చిత్తం మన హృదయాలపైన ఆయన వ్రాయటానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఎల్లప్పుడూ మన హృదయంలో ఆయన నివాసం కావాలి. అది దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు అంతా టైమింగ్, ఏదో 2 నిమిషాలు, ఏదో గంట సేపు ఫినిష్. ఆ తర్వాత మన కథ మనది, మన ఇష్టం మనది. అట్లా కాదు. ఎల్లప్పుడూ దేవుడే మనకు. దేవుని యందు ఏ పని చేసినా ప్రభువుని బట్టి, ఏ పని చేసినా ఆయన కృప ద్వారానే, ఏమి మాట్లాడినా ఆయన కృపలోనే మనం కొనసాగాలి. అది దేవుడు ఇష్టపడేవాడిగా ఉన్నాడు. గనుక ఆయన కృపలో మనం కొనసాగటానికి మనము నేర్చుకోవాలి. అందుకే అక్విటెన్షిప్ అంటే లెక్క చూసుకోవాలి, సరిచేయాలి, సరైనటువంటి జీతభత్యాలను జ్ఞాపం చేసుకోవాలి. మన పని ఏంటి అసలు? ఆ జ్ఞానం మనం సంపాదించుకోవాలి. అలా మనము జ్ఞానం సంపాదించుకోవటానికి ఆయనను మనం అనుసరించే వారంగా ఉండాలి, ఆయన ఆజ్ఞను పాటించే వారంగా ఉండాలి. అది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప పాఠం. వాటిని మనం అనుసరించాలి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడిపినట్టు తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. మనల్ని తడుపుతాడు, ఆయన పరిశుద్ధాత్మతో నింపుతాడు, ఆయన యొక్క దీవెన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు, వర్షింపచేస్తాడు. ఎప్పుడు? ఆయన యొద్దకు వచ్చినప్పుడు. ఆయన దగ్గరికి రాకుండా మనము దూరంగా ఉన్నట్లయితే ఆయన విసర్జించిన వారం అవుతాం. ఇక మరెన్నటికీ కూడా మనం ఆయన దగ్గరికి రాలేం. ఎందుకంటే ఆయన నిత్యము విసర్జించేవాడుగా ఉన్నాడు అని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. అయితే దేవుని యందు ఎల్లప్పుడూ కూడా మనం ఏమై ఉండాలి? చాలా చక్కగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా మనపూర్వకముగాను ఏం చేయాలి? ఆయనను సేవించడం నేర్చుకోవాలి, ఆయన్ను స్తుతించడం నేర్చుకోవాలి, ఆయన గణపరచడం నేర్చుకోవాలి, ఆయన పాదాల చెంత నేర్చుకోవాలి. అది దేవుని యొక్క ముఖ్య ఆజ్ఞ, చిత్తం. అలా నేర్చుకోవటానికి ఏం చేయాలి? మరి మనము ఏం చేయాలి? ఆయన బోధన ఆకర్షించాలి, ఆయన బోధన వినాలి. ఆ బోధ ఆయన ఎలా చేస్తూ ఉన్నాడు, ఎలా వచ్చింది, ఎలా ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు మన పట్ల, ఆ బోధన మనము విని గ్రహించి ఆ బోధను మరి మన క్రియలో మనము మార్చుకొని ముందుకు సాగితే మనం విధేయులమవుతాం. అలా మనం చేయకపోతే అవిధేయులమే. సమయం మనది కాదు కదా, సమయం దేవునిది. తన సమయాన్ని మనం వ్యర్థపరచకూడదు, తన సమయాన్ని మనం వృధా చేయకూడదు, తన సమయాన్ని పారవేయకూడదు, తన సమయాన్ని సద్వినియోగం చేయాలి.
మన జీవితంలో ఇది నేర్చుకోవాలి మనం. వాటిని బట్టి దేవుడు మనకు నేర్పుతున్నటువంటి మాట ఏంటంటే, చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 16, 17 వచనాలు చదువుకుందాం. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఈరోజు మనం ఈ మాట చెప్పలేం. నేను చెప్తున్నాను, నేను చేస్తున్నాను, నా మాట, నేను చెప్పింది జరగాలి అంటాం. కానీ దేవుడు ఆ మాట అనలే. యేసుప్రభు అంటున్నాడు, నేను కదయ్యా చెప్పేది అంటున్నాడు. ఎవరిది? మన తండ్రి చెప్పాడయ్యా. ఆ మాట నేను నీకు చెప్తున్నాను. ఆ మాట ప్రకారం నేను జీవిస్తూ ఉన్నాను. ఆ మాటను నేను నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆ మాటను మనసులో భద్రపరుచుకున్నాను. ఆ మాటకు విలువ ఇచ్చాను. అందుకని వాక్యం అంటుంది, నేను చేయే బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినది, లేక నా అంతట నేనే బోధించుచున్నాను వాడు తెలుసుకోను. కాబట్టి లేఖనాలు మనకు బయలుపరుస్తూ ఉన్నాయి. ఈ బోధ ఎవరిది? తండ్రిది. తండ్రి చెప్పాడు కుమారునితో, నైనా ఈ విధంగా చెయ్యి, ఈ మాటలు వాళ్ళకి చెప్పు అంటాడు. ఎహెజ్కేలు గ్రంథంలో చాలా స్పష్టంగా మాట్లాడతాడు. వాళ్ళు వినని వినకపోని నువ్వు చెప్పు అంటున్నాడు. మనం వింటున్నామో వినలేదో దేవుడు ఎరుగు, కానీ దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. హృదయ రహస్యాలు ఎరిగినవాడు. ఇప్పుడే మనం చదువుకున్నాం, ఆయన హృదయములను పరిశోధించేవాడు, ఆలోచనలన్నిటినీ ఆయన మరి ఎరిగినవాడు. అలాగే సంకల్పములన్నిటినీ, మనం చేసే పనులన్నిటినీ పలానా చేద్దాం అనుకుంటానే ఆయనకు తెలిసిపోతుంది. ఆ రీతిగా దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అలా మనము ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు కనుక మన ప్రభువు మనల్ని ఎల్లప్పుడూ కూడా తనతో ఉండాలని ఇష్టపడినటువంటి దేవుడు. అందుకే ఏమని చెప్తుంది వాక్యము అంటే, ఆయన యూదులతోనూ ఆయన ఈ వాక్యాన్ని బయలుపరుస్తున్నాడు. చూడండి దయచేసి యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఎంత పరిస్థితి చక్కగా మాట్లాడుతున్నాడు, డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. నిజంగా నువ్వు నమ్మావా? నీవు నమ్మినట్లయితే నా వాక్యమందు ఏమై ఉంటావు? నిలబడతావు, చెప్పినట్లు చేస్తావు. నేను చెప్పేది విను. మనం ఆయన చెప్పింది వినడానికి ఇష్టపడం. ఎవడన్నా చెప్తే వింటాం, బయటోడు చెప్తే వింటాం, ఇతరులు చెప్తే వింటాం. దేవుని మాట వినటానికి ఇష్టపడం లేదు. వాళ్ళు చెప్పినారు, నాకు ఇది ఇట్లా చేయాలన్నారు, మరి దేవుడు ఏమన్నాడు? అట్లా చేయొద్దు అన్నాడు. ఏది చేద్దాం? మనిషి చెప్పింది చేద్దాం. దేవుడు చెప్పింది చేద్దామా, మనిషి చెప్పింది చేద్దామా? కాబట్టి మనలో మార్పు రావాలి. అప్పుడే దేవుడు మన యందు ఆనందిస్తాడు. అందుకనే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, నేను చెప్పింది